చంచలమ్మ వాళ్ళ ఇంట్లోనైతే వినాయకుడు పూజలకి అన్నీ రెడీ చేస్తూ ఉంటారు. ఇక వినాయకుడి పూజ చేస్తుంటే సింధూర అయితే చంటి కాసి అలా చూస్తూ ఉంటుంది. ఇక సింధూర చంటి కాసి అలా చూడడం చూసి చంటి అయితే ఏంటి అమ్మాయి గారు నా కాసి అలా చూస్తున్నారు అని చెప్పి అనుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అదంతా కౌశిక్ అయితే గమనిస్తూ ఉంటాడు. గమనించిన ఏం చేయలేక అలా చూస్తూ ఉంటాడు. ఇక అమ్మాయి గారు ఏంటి నా కాసి అలా చూస్తున్నారు అని అయితే చంటి అంటూ ఉంటాడు. ఇక చంటి దగ్గరికి అయితే సింధూర వచ్చి చంటి మళ్ళీ వినాయక చవితి వచ్చేసరికి అని అంటూ ఉంటుంది. ఏంటి అమ్మాయి గారు ఏమంటున్నారు అని అంటే, అదే చంటి మళ్ళీ వినాయక చవితి వచ్చేసరికి మనము ఇద్దరం కాస్త ముగ్గురం అవుతామన్నమాట అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి షాక్ అయ్యి చంటి అయితే అలా చూస్తూ ఉంటాడు. ఏం చంటి నిజమేనా మనం అలా అవుతాం కదా అని చెప్పి సింధూర అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న చంటి అయితే ఏంటి అమ్మాయి గారు ఏం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావడం లేదే, అమ్మాయి గారు ఏం మాట్లాడుతున్నారు నాకు అస్సలు అర్థం కావడం లేదు అనేది అంటూ ఉంటాడు. ఇక అలా అని అక్కడి నుంచి అయితే సింధూర వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వినాయక పూజ అయితే రెడీ అవుతూ ఉంటుంది. ఇక చంచలం అయితే కేశవ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా కేశవ అయితే అక్కడికి వచ్చి చంచలమ్మ నాకు బయట పని ఉంది, నేను ఆ పని చూసుకొని వస్తాను, నువ్వు పూజ కానివ్వు అనేది అనుకొని కేశవ అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక చంటి అయితే ఓయ్ అడ్డబొట్టు ఆయన ఒకసారి ఆగు అనేది అంటూ ఉంటాడు. కోపంగా రగిలిపోతూ ఉంటాడు కేశవ. ఏంటి పూజ అవ్వకుండా వెళ్ళిపోతున్నారు, మీరు పూజ అయ్యాక ఏ పనైనా ముందు పూజ చేయండి అని చెప్పి చేయి పట్టుకొని లాగుతూ ఉంటాడు చంటి. ఇక కేశవకి అయితే కోపం వచ్చి ఒకసారిగా చంటిని కొడుతూ ఉంటాడు. అది చూసి చంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది. ఇక చంటి అయితే కింద పడిపోతూ ఉంటాడు. చంచలమ్మ మీద అక్కడికి వస్తూ ఉంటుంది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా అనేది అంటూ ఉంటాడు. ఇక చాలా కోపంతో కేశవ అయితే ప్రవర్తిస్తూ ఉంటాడు. అది చూసి చంచలమ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది. సింధూర అందరూ అయితే కేశవ ప్రవర్తన చూసి ఒకసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటారు.